7 విన్నర్ ప్రశాంత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అతను ఉదయం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అతను ఇక్కడే తన ఇంటి దగ్గరే ఉన్నాడు. తను టెంపుల్ కి వెళ్ళొచ్చని చెప్పి దైవ దర్శనానికి వెళ్ళొచ్చు సాయిబాబా తాను ఒక పూజ కార్యక్రమంలో ఉన్నానని చెప్పి మనతో పాటు పల్లవి ప్రశాంత్ అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పల్లవి ప్రశాంత్ ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రశాంత్ అసలు చెప్పండి, మీ మీద ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? దాయప్ప మీరు వచ్చిరా? నేను టెంపుల్కి వచ్చిన, నేనే ఇంటికి వచ్చిన. నేను టెంపుల్ పోయినా అంటారు కదా అన్న. కొంచెము మీరు కొంచెం మీరు ఇట్లా ఆలోచించి రాయాలన్నా. నేను టెంపుల్కి పోలే అన్న వాళ్ళే నువ్వే చెప్పాను. ఇక నాకు గొంతు అయితలేదు ఆయన 4 రోజుల నుంచి తిండి తినలేదు స్వామి. ప్రశాంత్ ప్రశాంత్ నేను ఎప్పుడు ఎక్కడికన్నా కాదనుకుని వస్తాను. నిన్న నాది వంగపల్లిలో పడి పూజ అయింది విశేషంగా. తాంత్రిక స్వామి కేరళ నుంచి పిలిపించి పెద్ద ఎత్తున చేసిన. అక్కడికి ప్రశాంత్ రాలే. ఎందుకంటే ఏమైంది ప్రశాంత్ నా దగ్గరికి రావా అని అంటే, అన్న ఇంటికాడ జనాలు ఉన్నారన్న, ఇబ్బంది అవుతుంది, నీ దగ్గర నేను ఎప్పుడైనా కలుస్తా అన్న. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫోటోలు ఇట్లా దిగుతురన్న, పాపం వాళ్ళు కర్నూలు నుంచి వెళ్ళి కడప నుంచి వెళ్ళి చిత్తూరు ఎక్కడెక్కడి నుంచి వస్తురన్న, వాళ్ళకి నేను ఫోటో ఇవ్వకుండా బాగుండదన్న, నేను ఎప్పుడైనా కలుస్తా అని అన్నాడు. అంటే నువ్వు ఏం టెన్షన్ పడకు, నేనే నీ దగ్గరకు వస్తా అని చెప్పానన్న. వస్తున్నా నేను వీడియోలు చూసిన, పరారీలు ఉన్నాడు, ఎక్కడనో ఉన్నాడు, ఇక్కడ లేడు, ఎటో పోతున్నాడు. ఏంది ఇది కరెక్ట్ కాదు మీకు ఎవరికి కూడా. ప్రశాంత్ అసలు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందని అనుకుంటా అన్న. ఒక్కసారి నాకు అన్న తప్పు అన్న. మీది ఎక్కడ ఐత్నగర్? ఒక ఐత్నగర్ ఏడుంటది ఎందుకు ఇప్పుడు మాట్లాడతాను నేను ప్లీజ్ అన్న. మీది ఎక్కడ అన్న? మీది దళితాబాద్. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కసారి 2 సార్లు చెప్పురే. కర్నూలు పత్తికొండ. ఉదయం నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడా? నేను సాయంత్రం కాదు, ఉదయం నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఉదయం నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంటర్వ్యూ ఇస్తే మంచోడు, ఇంటర్వ్యూ ఇవ్వకపోతే చెడ్డోడా? మీ కథలేంది? అసలు ఇది ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఒక్క నిమిషం మాట్లాడదు ఆగు భయ్యా, మాట్లాడదు ఆగు. అసలు ప్రచారం ఎందుకు జరుగుతుందన్న ఒక మాట. వాడు నిన్న వచ్చిండు ఇంటికి, వానికి ఏం ఆయన బయటికి 105 రోజులు లోపల ఉన్నాడు. బయటకు వచ్చి 2 రోజులు ఆయనకి ఏం జరుగుతుంది అన్న సంగతి ఏం తెలుస్తుంది? బయట ఏం జరుగుతున్న సంగతి ఏం తెలుస్తుంది? నువ్వు ఎందుకు బంద్ చేసినావు? అదే బంద్ చేయలే, నడుస్తున్నదా? అయితే మీకు ఇంటర్వ్యూ ఇస్తే మంచోడు, ఇంటర్వ్యూ చూసేటోళ్ళంతా పిచ్చోళ్ళ తినలేదన్న, తినకుండా చెప్తాను. నా బాధ ఇట్లా అర్థం చేసుకోలే మీరు. అయ్యప్ప ప్రసాదం చేయలుంది, అబద్ధం ఆడతారు ఎవరన్నా? స్వామికి ఇట్లా దగ్గర ఉన్నాడు, అబద్ధం ఆడతారా? ఏమేం రాత్రి అన్న వీడియోలు ఇవ్వకపోతే నెగటివా? 5 మంది ఉన్నారు. ఒకవేళ మా ఇంట్లో ఏమన్నా జరిగితే 5 మంది ఫోటోలు పెడతా, అది మీరే ఇక చూడాలి. 5 మంది ఫోటోల మీద కేసు ఇట్లా ఇస్తాను నేను. 5 మంది. ఇది మొత్తంగా ప్రశాంత్ చెప్తున్నది అంటే, తాను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, ఖచ్చితంగా తాను ఇంటి దగ్గరే ఉన్నాను. తాను బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన తర్వాత నేరుగా ఇంటికే వచ్చాను, 2 రోజుల నుంచి కూడా ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్పి అయితే పల్లవి ప్రశాంత్ స్పష్టం చేస్తున్నారు. కావాలనే తనపై దుష్ప్రచారం, కావాలనే గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనపై ఇంటి దగ్గర అందుబాటులో లేడు, పరారులో ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి అయితే పల్లవి ప్రశాంత్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, గజ్వేల్ నుంచి.